ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు విద్యతోనే సమాజ పురోభివృద్ధి సాధ్యపడుతుందని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు। సోమవారం మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకొండ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జ్యోతో కలిసి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ అకాడమీ ఎడ్యుకేషన్ క్లాసులను ప్రారంభించారు। ఈ సందర్భంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత అభివృద్ధికి సమాజ పురోభివృద్ధికి విద్య మాత్రమే మార్గదర్శిగా నిలుస్తున్నారు। విద్యారంగంలో మహిళలకు సాధికారత లేకుంటే దేశం సమగ్ర అభివృద్ధి సాధించబోదని ఆయన స్పష్టం చేశారు। అందుకే మహిళల చదువులో రాణించాలన్నారు। బాలికలు విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు సమస్యల పరిష్కార పద్ధతులు నేర్పించే ఈ ప్రత్యేక తరగతులు విద్యార్థుల భవిష్యత్తుకి బలమైన పునాది అవుతాయని ఆయన తెలిపారు। అంతేకాకుండా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ విద్యార్థులకు విద్యాబోధన చేసి సమర్థత ఆత్మవిశ్వాసాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో వివరించారు। సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రత్యేక విద్యా కార్యక్రమాలు కేవలం విద్యార్థుల చదువుని మెరుగుపరచడమే కాకుండా వారిలో సృజనాత్మకత నిర్ణయాత్మక శక్తిని పెంచుతాయన్నారు। విద్యార్థులు ప్రతిస్పందించిన తీరును చూసి కలెక్టర్ వారిని అభినందించారు। ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। ఫౌండేషన్ కోర్స్ from 8th to 10th class we are starting a foundation course from one of the most prestigious coaching institutes in the country, and it will be made available to your doorstep and school lo epudaina chadavu. So I just want to tell you 2-3 things. Okay, so you all of you, so దీని మీద అన్ని కోర్సెస్ ఉన్నాయి। ఇంగ్లీష్ కోర్సెస్, గ్రామర్ ఉండొచ్చు, లిటరేచర్ ఉండొచ్చు, ప్రతి ఒక్క దీనికి మీరు ప్లే చేసి చదవచ్చు। సో అక్కడ ఏం ప్రాబ్లం రాదు మీకు। మీరు దయచేసి దీనికి వినియోగించి మీ లైఫ్ కి చేంజ్ చేయవచ్చు। దీని తర్వాత 10th తర్వాత మీకు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, డిసైడ్ చేసి మీ దీనికి 30 months సబ్స్క్రిప్షన్ ఉంది। సపోజ్ 8th క్లాస్ ఉంటే 10th వరకు పోతూ ఈ మొత్తం మీకు గైడ్ చేస్తుంది। మీకు మొత్తం ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో కన్సెప్చువల్ క్లారిటీ ఇస్తుంది। సో మీ అమ్మ నాన్న ఎందుకు పంపారు ఇక్కడ అంటే దీనికి యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ సక్సెస్ఫుల్ బై స్టడీయింగ్ ప్రాపర్లీ అండ్ బ్రింగ్ you and your family out of the poverty trap and do something good for society. So this is the only one thing I want to tell you, that by studying properly and using what the government is doing for you, to please bring you and your family out of the poverty trap. Thank you. Lanta kuda young brain ku enormous absorbing powers untadi. Andu nunchi chinna tekkalu చదివిస్తాం, 24 ఎకరాల వరకు శ్లోకాలు చదివిస్తాం, భగవద్గీత చదివిస్తాం, ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదివిస్తారు। కాబట్టి మనం కూడా ఈ చిన్న ఏజ్లో యంగ్ బ్రెయిన్స్ని మీరు మోల్డ్ చేయడం, వాళ్ళకి నేర్పించడం అది మీ చేతుల్లో ఉంది। అమ్మా నాన్నలు కానీ మీ చేతుల్లో పెడుతూ ఉన్నారు। వాళ్ళ బంగారు భవిష్యత్తును తయారు చేయడంలో మీరు చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్। కాబట్టి దయచేసి టీచర్లు అందరికీ కూడా శ్రద్ధ పెట్టి, ఎస్ మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు, మనం కూడా వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి। కానీ ఇక్కడ ఉన్నంతసేపు మార్నింగ్ 7కి వస్తే 7 వరకు వెళ్ళిపోయే వరకు వీళ్ళ పట్ల తప్పకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాం। అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము ఎప్పుడైతే వెళ్ళి మా పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉన్నారు, వాళ్ళకు మంచి ఆహారం, పౌష్టికాహారం, న్యూట్రిషనల్ డైట్ ఇవ్వాలి। డెఫినెట్లీ దే హ్యావ్ టు గ్రో. దిస్ ద గ్రోయింగ్ పీరియడ్. ఇఫ్ యూ గివ్ ద అంటే ఆహార లోపాల వల్ల వచ్చే రోగాలు చాలా మందికి తెలుసు। ఏ రోగమా? ప్రోటీన్. అది ఎక్కడ మర్చిపోయినా న్యూట్రిషన్ కదా ఒక సబ్జెక్ట్ సైన్స్లో, బయాలజీలో ఫస్ట్ లెసనే కదా న్యూట్రిషన్ కదా। ప్రోటీన్. కాబట్టి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీకోసం డైట్ ఛార్జెస్ పెంచినారు। చాలా మంచి భోజనం ఇవ్వాలి, మా పిల్లలు ఎదగాలి, పౌష్టికంగా చాలా బాగుండాలన్న ఉద్దేశంతో పక్క చిక్కిపోయి కండరాలు లేకుండా ఉండకూడదు, వాళ్ళు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం డైట్ ఛార్జెస్ పెంచినారు। మన డైట్ ఇస్తున్నారు కదా ఈరోజు, బాగుందా భోజనం? ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తామా? అందరూ కూడా వీడియో తీసి నాకు పంపించినారు। రైట్ పెట్టినప్పుడు నేను కలెక్టర్ గారు చెప్పాను, కేజీబీ స్కూల్ పిల్లలు థ్యాంక్స్ చెప్తూ ఎమ్మెల్యే గారికి ఒక వీడియో పెట్టాలని చెప్పాను। అన్నసార్లు మిస్ అయినారు, కానీ ఈరోజు చెప్తాం కదా। అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్, మా ఆడపిల్లలందరికీ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ చాలా పెంచినారు।
400% పెంచుతారు కదా, డబుల్ ది ప్రీవియస్ ఛార్జెస్. కాబట్టి వీ షుడ్ బి, అంటే మేము ఎన్ని చేసినా కూడా మీకోసం, మీరు బాగా చదవాలి, అభివృద్ధిలోకి రావాలి. సార్ ఒక మంచి మాట చెప్పినారు, మీ చదువు మీ ఇంటికి వెలుగైతే, మీ చదువు వల్ల మీ ఆర్థిక పరిస్థితి గొప్పలైతే కుటుంబమే మారిపోతుంది. ఈరోజు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నాకు తెలిసి ఇక్కడ పోయి అమెరికాలో సెటిల్ అయిపోయి గుడిసెలో ఉన్న వాళ్ళు ఈరోజు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడ జూబ్లీహిల్స్ కడతా ఉన్నారు. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ పిల్లోడికి అసలు ఫీజు కూడా లేకపోయింది. సార్ నాకు ఏమైనా సాయం చేస్తారని వచ్చేవాడు. నేను చదువుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చాను. వాడి అమెరికా చాలా గొప్ప వ్యక్తి అయినాడు, నాసాలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా గొప్ప వ్యక్తులు అయితే మీ కుటుంబం అంతా బాగుంటుంది. చదువు తరవాలని చాలా సమయం అయితే మీరు భోజనం చేస్తారు. మా కలెక్టర్ గారు కూడా భోజనం చేయలేదు. వచ్చిన అధికారులకు అందరికీ కూడా మరీ ముఖ్యంగా మీ తరఫున కేజీబీవీ స్కూల్ తరఫున కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నమెంట్ కూడా అందరూ కూడా జిల్లాలో రాష్ట్రం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కూల్ కి కూడా అకాడమీ లేదు. దిస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ స్కూల్. We should be very grateful to the government and very grateful to the ఆలోచన వస్తే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. కాబట్టి మంచి ఆలోచన పనులను మనకు మన కలెక్టర్ ఉన్నారు కాబట్టి మన పట్ల శ్రద్ధ తీసుకున్నందుకు దాన్ని తప్పకుండా. ఎల్లారెడ్డిపేట బండలింగంపల్లి గ్రామంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బండలింగంపల్లి గ్రామం చెందిన ప్రజలంతా తరలివచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. బండలింగంపల్లి గ్రామంలోని 262 సర్వే నెంబర్ల గల 11 ఎకరాల అసైన్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన కొంతమంది దళితులు అట్టి భూములలో వ్యవసాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అధికారులు అడ్డుకోవాలని తెలిపారు. అట్టి భూములను ప్రభుత్వం అవసరాలకు పోయించుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తు ఇవ్వడానికి బండాలింగంపల్లి నుండి ఎల్లారెడ్డిపేట మండలం నుంచి గ్రామ ప్రజలందరం రావడం జరిగింది. ఈ ముఖ్య విషయం ఏంటంటే, మా బండాలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నది. చాలా రోజుల నుంచి అది ఖాళీగా ఉన్న ప్లేసు. ఈ మధ్యలోనే కొంతమంది దాన్ని సాగు చేయడానికి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని ఆపడానికని మేము ఇంతకుముందే ఒక 15 రోజుల ముందు కూడా ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి ఆపియడం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక రెడ్డిలో దౌర్జన్యం చేస్తున్నారు, రెడ్డిలే మమ్మల్ని చేస్తున్నారు అనే ప్రచారం చేసుకుంటూ కూడా మళ్ళీ ఎంఆర్ఓకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ పెద్ద బ్యానర్ కట్టుకొని ర్యాలీ తీసుకొని రెడ్డిలే వాళ్ళని ఏదో చేస్తున్నట్టుగా మొత్తం మమ్మల్ని రెడ్డిలను చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రెడ్డిలే ఒక్కలే రాకుండా మొత్తం ఊరు ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో ఉన్నది కాబట్టి అన్ని ప్రతి విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు అందరం రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, ఒక రెడ్డిలను ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక తప్పుదో పట్టియడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఊరందరికి సంబంధించిన విషయము. అందుకే ఊరందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క 1000 మంది దాకా ఈరోజు రావడం జరిగింది. ప్రతి సంఘానికి కూడా సభ్యులు కూడా అందరం రావడం జరిగింది. ప్రజావాణిలో లెటర్ ఇవ్వడానికి, ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడుకొని ప్రజల అవసరాల కోసం, గ్రామ అవసరాల కోసం వినియోగించాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ప్రజలందరి తరఫున మీరు కూడా తొందరగా స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండలము బండలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి 262వ సర్వే నెంబర్ 11 ఎకరాల 38 గుంటలు ఆక్రమించుకుంటారు. ప్రభుత్వ భూమి దాన్ని కాపాడటానికి బండలింగంపల్లి గ్రామం నుంచి ప్రతి సంఘం నుంచి దాదాపు 300-400 మంది సిరిసిల్ల కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చడానికి వచ్చారు. ప్రభుత్వ భూమిని కాపాడి గ్రామ ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు మాకు సాయం చేయగలరు. అది ఏమిటి కొరకంటే, ఐకేపీ సెంటర్ కావచ్చు, లేకపోతే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు కావచ్చు, ఇతర గ్రామానికి సంబంధించిన పశువుల హాస్పిటల్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ గురించి మేము భూమి కోరడం జరిగింది. అందరూ స్పందించి మా ఊరికి న్యాయం చేయగలరు. గతంలో కూడా ఎంఆర్ఓకు 15 రోజుల కింద వినతి పత్రము ఈ రకంగా ఇచ్చినాము.
మీ దృష్టికి వచ్చిందా రాలేదనే ఉద్దేశం కొద్దీ ఇంతమంది మీడికి రావడం జరిగింది. తక్షణమే స్పందించి మాకు మా బండలింగంపల్లి గ్రామ నివాసులకు ఉపయోగపడేటట్టు మీరు చర్య తీసుకొని గ్రామ ప్రజలకు ఆ భూమిని అప్పగించగలరని కోరుచున్నాం. ముస్తాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక కార్యకర్త విద్యాభిమాని చింతోజీ బాలయ్య డిమాండ్ చేశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఎంతో మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే చదువులను నిలిపివేస్తున్నారని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో షిఫ్టింగ్ పద్ధతిలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు భవిష్యత్తును అందించినట్లయితే ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్మేట రాజు, నాయకులు సుంచు మల్లయ్య, బట్టు శ్రీకాంత్, ముక్క మల్లయ్య, కొల్లూరి విశాల్, నాగరాజ్, మహేష్ బాబు, చిందాజీ భాస్కరాచారి తదితరులు ఉన్నారు. ఈ సెంటర్ మెయిన్ పాయింట్ అభివృద్ధి డెవలప్ కావాలి ముస్తాబాద్ అనేది అందరూ చెప్తుంది. డిగ్రీతో డెవలప్ అయితే రక్షణ ప్రొటెక్షన్ ఉంటుంది. మహిళ అయితే విద్యార్థులు గర్ల్స్ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, రక్షణ లేదు, బస్సు ఇబ్బంది, పోతే ఇబ్బంది, మన రాత్రి ఇంకోటి విద్యార్థులు వ్యాసనాలకు బానిస అవుతుంది. చదువు అనేది డిగ్రీ ఉందంటే అదొక మలుపు. రేపు ఏదైనా చేసుకోవచ్చు, డిగ్రీ చదువుతున్న ఆలోచన చదువు మానేసిన వాళ్ళు కూడా చదువుకునే అవకాశాలు. కావున ప్రభుత్వం ముస్తాబాద్ ప్రజల దృష్టిలో ఉండి విద్యార్థులు ప్రజలపై అందరివి ఆలోచించి ముస్తాబాద్కు కాలేజీ అవసరమా లేదని గుర్తించి ఈ విద్యార్థి అకాడమీ కాలేజీ మంజూరు చేసి ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో ప్రభుత్వం ఈ అకాడమీ మంజూరు చేయించి ఆ కాలేజీ ఇంటర్ కాలేజీలో నడిపిస్తూ ఈ ఇంటర్ కాలేజీ ప్రభుత్వ జడ్పీఎస్ హై స్కూల్లో కొత్త బిల్డింగ్ కట్టారు. కనీసం చాలా రూమ్స్ ఉన్నాయి, అందులో నడిపించవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఈ స్ట్రెంత్ ఇది మొత్తం పోయిన సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తాము. ఒకసారి కలెక్టర్ ముస్తాబాద్కు పోయిన సంవత్సరం 5 నెలలు వచ్చిన రోజు కేకే మహేందర్ అన్న మనతో చెప్పిండారు, దీన్ని ఏమని స్థలం చూడండి, మనం ప్రభుత్వ కట్టడం కాదు, ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు అయిన తర్వాత షిఫ్టింగ్ సిస్టమ్లో నడిపించి తర్వాత బిల్డింగ్ కడతారు. అందుకు మీరు ప్రజలందు మా విద్యార్థులందు ఇక్కడ ఇందులో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకులకు, విద్యాభిమానులకు, విద్యావంతులకు, విద్యార్థులకు అత్యధిక మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వెంటనే కాలేజీ మంజూరు చేయాలని మా యొక్క ప్రత్యేక డిమాండ్. జై పులే, జై భీమ్, జై భారత్. రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ఉచిత కంటి వైద్య పరీక్షలను చేయించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు వాహనదారులకు ఉచిత కంటి పరీక్ష చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేయగా సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు మరియు ఆపరేషన్లు చేయటకు నిర్ణయించారు. ప్రతి వాహనదారుడు కంటి పరీక్ష చేయించుకోవాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అతిఓ లక్ష్మణ్ సార్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఐ క్యాంప్ గురించి రిక్వెస్ట్ రావడం జరిగింది. వారి రిక్వెస్ట్ మీదకు ఈరోజు మేము ఇక్కడ కంటి పరీక్షలకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్తో 150 మెంబర్స్కి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఇందాక సార్ చెప్పినట్టుగా 15 మెంబర్స్కి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కనుగొనడం జరిగింది. వీరికి స్పెట్స్ అవసరం పడతాయి, సో వాళ్ళకి రిఫర్ చేశాము. 2 కంటి సర్జరీ చేయాల్సి ఉంటుంది, వాళ్ళని ఏరియా హాస్పిటల్ వేయంలో వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది. ఇంకో 2 కలర్ బ్లైండ్నెస్ ఉంది, సో వాళ్ళకి ఫర్దర్ హైయర్ సెంటర్కి రిఫర్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఈరోజు డిఎంహెచ్ఓ వారితో సహకారంతో వాహనదారులకు, అనగా బస్ డ్రైవర్స్కి, మీడియం వెహికల్ డ్రైవర్స్కి మరియు ఇక్కడ వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనిలో ఒక 15 కేసెస్ వచ్చేసి సైట్కి సంబంధించి రికమెండ్ చేయడం జరిగింది. ఒక 2కి వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ ఫైండ్ అవుట్ అయింది. ఒక 2కి వచ్చేసి సర్జరీ రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డుపై ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, యాక్సిడెంట్కు గురై. ఈ
భద్రతా మాసోత్సవాల భాగంగా నియమ నిబంధనల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల మొత్తము రోజు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉచిత కంటి పరీక్షలు అనే కార్యక్రమం చేపట్టాము. మా రవాణా శాఖ తరఫున టూ వీలర్ తెలియజేయనది ఏమనగా టూ వీలర్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని రోడ్డుపై నడపాలి. మోటార్ కార్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలి. మొబైల్ మాట్లాడుకుంటూ వాహనం నడపొద్దు. మద్యం సేవించి వాహనం నడపకూడదు. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడాన్ని హర్షిస్తూ ఎల్లారెడ్డిపేట మండల ఎంఆర్పీఎస్ నాయకులు కృష్ణ మాదిగకు పాలాభిషేకం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహాచరణేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమాన్ని 40 ఏళ్ల ప్రజా జీవితాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేసిన మందకృష్ణ మాదిగకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్సీ జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ మాదిగ, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు సోమార్పు శరబంధు, ప్రధాన కార్యదర్శి బక్కి నరసయ్య మాదిగ, ముక్కా శంకర మాదిగ, అంతర్పుల కనకరాజు మాదిగ, అందే సామేల్ మాదిగ, నేరళ శ్రీనివాస్ మాదిగ, అంతర్పుల తిరుపతి మాదిగ, దేవయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం చాలా సంతోషకరం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటం మాదిగల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి కృష్ణన్నకు నేడు పద్మశ్రీ పురస్కార్ అవార్డు రావడం చాలా సంతోషకరం. అందుకు గాను ఇల్లంతకుంట మండల కేంద్రంలో కృష్ణన్న గారి ఫోటోకు క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో ఈ సన్నాహక సభ ఏదైతే ఉన్నదో దానికి అన్ని గ్రామాల నుండి భారీ ఎత్తున భుజాన సంకన డప్పు వేసుకొని అందరూ మాదిగ బిడ్డలందరూ మన హైదరాబాద్ నడిబొడ్డుకు చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను ఎవరి విలేలో వాళ్ళే అన్ని వనరులు సమకూర్చుకొని ఎవరి వెహికల్ వాళ్ళే మాట్లాడుకొని ఈ సన్నాహక సభకు విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పోరాటంలో కృష్ణన్న గారికి ఈ పద్మశ్రీ అవార్డు అనేది చాలా గౌరవదగ్గ విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు ప్రపంచమే కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో మనకు జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరి పక్షాన ఉన్నాడని కోరుతా ఉన్నాం. 3 అనే గ్రామం నుంచి ఒక 4గురితో స్టార్ట్ అయిన ఎంఆర్పీఎస్ ఇవాళ లక్షలాది మందిని కూడగట్టుకున్న మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఎస్సీ వర్గీకరణ కొరకు 30 ఏళ్ళు నిరంతరం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కృష్ణ మాదిగనే నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఊరికేనే రాదు. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి చేరేలాగున ఆయన పోరాటంలో భాగం ఉన్నదనేది గుర్తు చేస్తున్నాను. పద్మశ్రీ అవార్డు అనేది అందరికీ రాదు. ఎన్నో పోరాటాల ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఆయనకు అవార్డు ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం మంచి మాదిగలు ఐక్యతగా ఉండి ఒక మాట మీద, ఒక తాటి మీద నడవాలనే దాని మీదనే ఇది కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 తప్పులు అనే నినాదంతో 1000 గొంతులు 1,00,000 తప్పులు అనుకోవాలి. 1000 గొంతులే కాదు, 1000 గొంతులు 1,00,000 తప్పులు తీసుకొని మనం హైదరాబాద్కు ప్రతి ఒక్కరూ దప్పు సంకనేసుకొని రావాలి. దప్పు లేకపోతే మనిషి ఇంటికాడ ఉండవలసిందే. ఎందుకంటే మన ఆత్మగౌరవ పోరాటం అది తుది నిర్ణయానికి వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన దాని మీద మన మాల సోదరులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకిస్తే అది ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మనం ప్రతి ఇంటికి గడపకు మన దగ్గర మన పైసలు మనమే వేసుకొని మనం హైదరాబాదు నడిబొడ్డున చేరే అవసరం ప్రతి మాదిగ బిడ్డకు ఉన్నదనే దాని మీద చెప్తూ నేను పద్మశ్రీ అవార్డు ఏదైతే కృష్ణమాదిగకు ఇచ్చిరో దాన్ని మా మోడీ గారికి నేను తంగళపల్లి మండలం కేసీఆర్ నగర కాలనీలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు హనుమాన్ దేవాలయం ముందు ధర్నాకు దిగారు. కేసీఆర్ నగర్లోని దేవాలయంలో గల రాముని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, తంగళపల్లి మండల అధ్యక్షుడు వేనంనేని శ్రీధర్రావు మాట్లాడుతూ రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి హనుమాన్ దేవాలయంలోని రాముని విగ్రహం ధ్వంసం చేశారని ఆరోపించారు. ధ్వంసం చేసిన విగ్రహం స్థలంలో పోలీసులు మరొక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిరిసిల్ల తంగళపల్లి మానేరు బ్రిడ్జ్ పై ధర్నాకు దిగారు. ఈ
కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో రాములవారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వారందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆనవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలా ఉంది. వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెన్షన్గా కావాలని హిందూ దేవాలయం పైన దాడిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, సైంటిఫికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముడి తలను తీసి వారే అక్కిపెట్టిన ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తారుమారు చేసిన అనుమానాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు మాకు సమాధానం చెప్పి దోషులను పట్టుకుని వాళ్ళు శిక్షించే వరకు కూడా మేము కాలమని ఈ స్థానం తెలియజేస్తాం. హిందూ దేవుల పైన ఎక్కడ దాడులు కావచ్చు, హిందూ దేవాలయం మీద కావచ్చు, దేవుళ్ళ పైన దాడులు జరిగితే తప్పకుండా ఊరికి ప్రతి ఒక్కరు ఎవరైతే దాడులు చేస్తున్నారో వారందరికీ కూడా తరిమి కొడతామని ఈ సందర్భంగా ఏదైతే తంగల్పల్లి మండలంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగినటువంటి శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసం కారణంగా ఈరోజు వందలాది మంది కార్యకర్తలు వీరికి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నాం. అయ్యా పోలీసులారా, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని వారు శిక్షించకపోతే మరి ఇదే రకంగా మేము ఉద్యమం ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి హిందువుల పైన హిందూ దేవాలయాల పైన ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపైన యాక్షన్ తీసుకోకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి గంభీరావుపేట మండల కేంద్రంలోని స్పందన గ్రామైక్య సంఘం కార్యాలయంలో త్రోబాల్ పోటీలో రాణిస్తున్న లావణ్యను ఘనంగా సన్మానించారు. గంభీరావుపేట మండలంలోని స్వాతి గ్రామైక్య సంఘం కొత్తపల్లి గ్రామంలో ఈషా ఫౌండేషన్ ద్వారా త్రోబాల్ పోటీలలో మహిళా సంఘం సభ్యురాలకు అవకాశం రావడం, ఇట్టి ఆటలు మండలం నుండి జిల్లా స్థాయిలో విజయం సాధించడం జరిగింది. తదుపరి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. రాష్ట్ర స్థాయి డిపిఎస్ విజయం సాధించడం జరిగిందని లావణ్యను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సుదర్శన్, సిసి అన్ని సంఘాల వివో అధ్యక్షులు, ఎంఎస్ఏలు అధ్యక్షులు భాగ్య, కార్యదర్శి సుభద్ర, సహాయ కార్యదర్శి శిరీష, కోశాధికారి శ్రీలత పాల్గొన్నారు. ఈషా ఫౌండేషన్ ద్వారా మహిళా సంఘాలలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్య శక్తిని పెంపొందించడం కొరకు మన
కొత్తపల్లి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మన త్రోబాల్లో కార్యక్రమంలో పోటీలలో పాల్గొనడం కొరకు తీసుకుపోవడం జరిగింది. అందులో పార్టిసిపేషన్ జిల్లాలో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. తద్వారా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయినారు. తర్వాత కోయంబత్తూరుకు వెళ్ళి నేషనల్ వైడ్గా పోటీలలో పాల్గొనడం జరిగింది. అందులో చాలా కష్టపడి వాళ్ళ టీమ్స్ క్రెడిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మండల సమైక్య తరపున మా స్పందన మండల సమైక్య తరపున మన కొత్తపల్లి అధ్యక్షురాలు గారిని సన్మానించడం జరుగుతుంది. అందుకు అభినందించడం జరుగుతుంది. మండల సమైక్య స్పందన తరపున కొత్తపల్లి అధ్యక్షురాలు గారిని స్వాతి వివో అధ్యక్షురాలను మండల సమైక్య తరపున సన్మానించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. మాది స్వాతి వివో గ్రామైక్య సంఘం, అందులో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఈ మహిళా సంఘాల తరపున త్రోబాల్ అవకాశం వచ్చింది. దీంట్లో మేము ఈ సంఘాల తరపున ముందుకు పోయినాము. ప్రతి జాతీయ మన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంపిక అవ్వడం జరిగింది. మహిళా సంఘాల వల్ల ఇంత అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరి ప్రేమలు ఎప్పటికీ ఉండాలని, వీళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఖేలో భారత్ 2025 సంవత్సర క్రీడల్ని ఈ రోజు నిర్వహించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ లో భాగంగా విద్యార్థులు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఇటీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ చంద్రశేఖర్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. మొబైల్ ఫోన్లను వదిలిపెట్టి క్రీడా మైదానాల వైపు పరిగెత్తాలని అన్నారు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, రాబోయే రోజుల్లో ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు క్రీడలు ఒక ప్రామాణికం కానుందని చంద్రశేఖర్ తెలిపారు. దీంట్లో మీరందరూ మంచిగా పాల్గొనాలి. అది కూడా ఏది పెట్టారంటే మన ఇండియాలో పుట్టినటువంటి ఖోఖో, తర్వాత కబడ్డీ, అంతేనా? మన కూడా మన ఇండియానే ఉమెన్ అండ్ మెన్లో ఖోఖోలో ఫస్ట్ వచ్చింది వరల్డ్ ఛాంపియన్షిప్లో. నేపాల్ పైన ఒకటి నెగ్గింది, ఇంకొకరి పైన కూడా నెగ్గినట్టుంది ఫైనల్లో. కాబట్టి మంచి, అంటే ఇది చదువుకు తర్వాత ఈ ఆటలకు వేరే, అంటే కొందరికి ఏమంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ 5:30కి పోయి 6:30కి వచ్చి బ్యాడ్మింటన్ ప్లేయరు, అంటే నా ఎక్స్పీరియన్స్ వచ్చి 6:37కి ఇంటర్ ఎగ్జామినేషన్ రాసి 80-90% వచ్చింది కొత్తగా. అంటే ఎందుకు నువ్వు అంత పొద్దున ఉదయం నువ్వు ఈరోజు ఎగ్జామ్ కదా సెకండ్ ఇయర్, అది కూడా రాసేదని అడిగితే అబ్బాయి లేదు నాకు ఆడకుంటే నేను రాయలేనని చెప్పేసి అన్నాడు. అది అట్లా ఇది ఉంటుంది. తర్వాత మీరు శరీరం కదులుతేనే మైండ్ కూడా కదులుతుంది. తర్వాత ఇంకోటి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి ఈరోజు. 2% రిజర్వేషన్ అని, తర్వాత జాబ్స్లో, రైల్వేస్లో కానీ, ఎయిర్పోర్ట్ ముందరికి రండి, ఎండ్ అవుతుంది. ఎయిర్పోర్ట్స్లో, రైల్వేస్లో, తర్వాత దీంట్లో హైయర్ ఎడ్యుకేషన్లో కూడా నేషనల్ సర్టిఫికేట్ అట్లుంటే మీకు ప్రిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఈ ఆయిల్స్లో ఇండియన్ ఆయిల్ అని, తర్వాత ఈ భారత్ హెచ్పిలో కానీ ఇట్లాంటి ఆయిల్స్లో జాబ్స్ ఉన్నాయి. ఈ ఆడిట్ జనరల్ దాంట్లో ఉంటాయి. రైల్వేస్, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్, అది కూడా అంటే ఫ్యూచర్లో కూడా మనం నమ్ముకుంటే కూడా మన ఫ్యూచర్ కూడా ఉంటుంది స్పోర్ట్స్. అదేవిధంగా మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియా అని పెట్టింది కొత్తగా. విన్నారా? ఖేలో ఇండియా తర్వాత నేషనల్ గేమ్స్ అని 2 years ఒకసారి జరుగుతాయి. అవి చాలా ఖేలో ఇండియా ఎక్కడి నుంచి తీస్తారు? మన విలేజ్ స్కూల్ నుంచి తీస్తారు. అంటే మీకు అంటే తెలియని వాళ్ళకి, అంటే స్పోర్ట్స్ ఇట్లా ఆడాలి, ఇట్లా అప్లై చేసుకునాలి అనేది తెలియని వాళ్ళకి కూడా తెలిసే విధంగా ప్రతి సంవత్సరం ఖేలో ఇండియా ఉంది.
అది 7th క్లాసు 6th క్లాస్ నుంచే పెడుతున్నారు ఖేలో ఇండియా. దాంట్లో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళను వాళ్ళే వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో చదివిస్తున్నారు, స్పోర్ట్స్ స్కూల్స్లో అట్లా చదివిస్తున్నారు. మీరు కూడా ఎవరైనా మంచి పర్ఫామ్ చేస్తే ఖేలో ఇండియాలో మంచిగా ఉంటుంది. తర్వాత స్కూల్ గేమ్స్ ఉంటాయి. స్కూల్ గేమ్స్ ఆడుతున్నారు ఎవరన్నా స్కూల్ గేమ్స్ నేషనల్స్ స్టేట్ ఆడిరా? స్టేట్ కూడా ఈ యొక్క ఆటలపైన దృష్టి సారించాలని. అందరికీ చదువు వస్తుంది జనరల్గా, కానీ ఫిజికల్ ఫిట్నెస్ లేని కారణంగా ఎంతోమంది ఈరోజు గ్రౌండ్కి వెళ్ళని కారణంగా వాళ్ళకు ఏజ్తో సంబంధం లేకుండా అనేక మంది చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖేలో భారత్ అని చెప్పేసి ఆటల పోటీలు, తర్వాత ఈ యొక్క కాంపిటీషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఏబీవీపీ ప్రారంభమైనప్పటి నుంచి అంటే 1949 జూలై 9 నుంచి ఇప్పటి వరకు అనేక రకాల విద్యారంగ సమస్యలపైన పోరాడమే కాకుండా యూత్ లోపల అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మనం చూస్తున్నాం. జనరల్గా ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు ఎంజాయ్మెంట్ దానికి అలవాటు పడి ఈరోజు నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ను విడిచిపెడుతున్నారు. ఎలా అంటే ఈరోజు డ్రగ్స్ గంజాయిలోనే ఎంజాయ్ ఉందని నమ్మి ఈరోజు గంజాయిని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఒక స్పోర్ట్ ఆడితే సారీపీరియడ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ లాంటి స్పోర్ట్స్ ఆడితే అందులో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఎక్కడ కూడా మనకు దొరుకుతుంది. ఈ యొక్క స్పోర్ట్స్ ఆడడం వల్ల మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మన యొక్క మానసిక శారీరక ఆనందం పొందడంతో పాటు మనందరికి కూడా ఒక తెలియని ఆనందం ఇస్తూ మన ఆయుష్ ఉంటాం కదా, ఆయుష్ను పెంచుకోవడం కోసం కూడా ఉపయోగపడుతున్నట్టు స్పోర్ట్స్. కాబట్టి మనమంతా కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, చదువుతో పాటు ఆటల పోటీలో కూడా రాణిస్తూ సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఏబీవీపీ పోలీసు యంత్రాంగంతోనే పాటు పనిచేస్తూ ఈ యొక్క డ్రగ్స్ పైన కూడా, ఈ గంజాయి పైన కూడా నిరంతరం ఒక ఏదైతే మీరు ఈగిల్ ఐ ఏదైతే పెట్టారో అలానే డ్రగ్స్ పైన గంజాయి పైన కూడా మేము కూడా నిరంతరం క్యాంపస్ కేంద్రాల్లో కూడా అనేక రకాలుగా కార్యకర్తలతో ఈ యొక్క డ్రగ్స్ యొక్క నషాముక్త తెలంగాణ నషాముక్త సిరిసిల్ల అనే మొన్న మా రాష్ట్ర మహాసభలలో ఒక తీర్మానం చేయడం జరిగింది. విద్యారంగ స్థితిగతులపైన కాకుండా ఈ యొక్క సమాజం ఒక దీనిమనట స్వచ్ఛమైనటువంటి సమాజం నిర్మాణం కావాలంటే ఒక పోలీస్ యంత్రాంగం ద్వారానే కాకుండా ప్రతి ఒక్క భారతీయ పౌరునిపైన ఆధారపడి ఉంటుంది. మనందరం కూడా దీనిపైన ఈ యొక్క నషాముక్త భారత్, నషాముక్త తెలంగాణ అనేది మన సహకారం కావాలంటే ప్రతి ఒక్కరం కూడా దీనిపైన బాధ్యత తీసుకొని మొబైల్లో గేమ్ కాదు, చలో మైదాన్ మన గ్రౌండ్లో ఆటలు ఆడాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడు మందాకృష్ణ మాదిగకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు మందరాజు మాదిగ ఆధ్వర్యంలో మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్ల ఉద్యమాన్ని, 40 ఏళ్ల ప్రజా జీవితాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేసిన మహాజననేత మందకృష్ణ మాదిగను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి గుండెటి రాజు మాదిగ, జిల్లా కో కన్వీనర్ సావనపల్లి రాకేష్ మాదిగ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు తడకపల్లి భూమయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కాస్పక సురేష్ మాదిగ, పట్నం మహేందర్ మాదిగ, సీనియర్ నాయకులు ర్యాగటి దేవదాస్ మాదిగ, కాస్పక శంకర్ మాదిగ, బడుగు లింగం మాదిగ, కాస్పక రాములు మాదిగ, తడకపల్లి రాములు మాదిగ, గడ్డం సింహాద్రి, ఆయా గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి అమలు చేయకుండా కొంతమంది స్వార్థపరులు, మరి డబ్బున్న వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, వాళ్ళు ఇలా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మాదిగ ఉపకులారా, అది అవునన్నా కాదన్నా తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ తీర్పు కాబట్టి 7 జడ్జిలు ఇచ్చిన తీర్పు, మరి ఆ తీర్పును అమలు చేసుకోవడం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి తెలియజేస్తూ ఈ
వచ్చే నెల 7 తారీఖు నాడు ఫిబ్రవరి 7 తారీఖు నాడు లక్షలాది డప్పులు వేలాది గొంతుకలు ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి ఆ యొక్క కళా ప్రదర్శనను విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మండల కమిటీ సభ్యులకు మరి ప్రజాప్రతినిధులకు వివిధ సంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం నిర్వహిస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఎల్లారెడ్డిపల్లి మండలంలో ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డును పురస్కరించుకున్న సందర్భంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన గత 30 సంవత్సరాల నుండి ఉద్యమాన్ని వీడకుండా ఏకదాటిపైకి తెస్తూ సబ్బండ కులాలను ఏకదాటిపైకి తెస్తూ ఉద్యమాన్ని శిరస్పాదనీయంగా ఉండడానికి ఎన్నో రకాల కృషి చేస్తూ అన్ని వర్గాలను ఏకదాటిపైకి తీసుకొచ్చి ఇవాళ ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన చేస్తున్న కృషికి ఎనలేనిది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డును కట్టబెట్టింది. దానికి గాను మాదిగల తరఫున సెంట్రల్ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మందకృష్ణ మాదిగన్న వెంట సబ్బండ కులాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపకుండా చిరస్మరణంగా ఉండేటట్టు ఖచ్చితంగా ఉద్యమాన్ని చేసుకొని ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చేదాకా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై మాదిగ. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బేగం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును పిఆర్ రోడ్ నుండి మానేరు వాగు వరకు వేస్తుండగా ఈ రోజు భూమి పూజ చేసినట్టు తెలిపారు. ఇంతకుముందు నారాయణపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో 9 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదులకు కేటాయించినట్టు తెలిపారు. ప్రాథమిక పాఠశాలకు 4 లక్షలు, ఎస్సీ మహిళా కమ్యూనిటీ హాల్ కి 5 లక్షలు, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్ కి 5 లక్షల రూపాయలు మంజూరైనట్టు తెలిపారు. నిధుల మంజూరుకు సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరం ఇళ్లు గ్రామంలో అందరికీ అందే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, నాయకులు నంది కిషన్, బండారి బాలరెడ్డి, గంటా బుచ్చగౌడ్, చెన్నిబాబు, మల్లారెడ్డి, నారాయణ రెడ్డి, మహేందర్, దొమ్మాటి రాజు, మిండెటి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. మన మండల్కు 4,80,00,000 రూపాయలు తెచ్చిన ఘనత నిజంగా మహేందర్ రెడ్డి గారే. మనకు ఎమ్మెల్యేగా గెలవకున్నా అన్ని కాన్స్టిట్యున్సీల కంటే ఎక్కువ తెచ్చిండంటే మహేందర్ రెడ్డి గారే. అందులో ఎల్లారెడ్డిపేట మండల్కు 4,80,00,000 రూపాయలు సీసీ రోడ్ల కొరకు తెచ్చినందుకు నిజంగా ఆయనకు ధన్యవాదాలు. దీనికి పాల్గొన్న అందరికీ, నారాయణపురం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, మా పార్టీ కార్యకర్తలందరికీ, మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మనకు సహకరించిన ఆది సీనన్న ప్రభుత్వ విప్పు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఏ పార్టీలకు అతీతంగా ఒక కుటుంబంలాగా పనిచేసుకున్నట్టయితే మన ఊరు బాగుపడుతుంది, మన మండల్ బాగుపడుతుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండి అన్నదమ్ముల్లాగా కూడి ఉండి మనం డెవలప్ చేసుకునే దగ్గర మాకు ఇంకా తక్కువ పడ్డది. దానికి ఇంకా కొంత కావాలంటే కూడా ఇచ్చడానికి మహేందర్ రెడ్డి సార్ ఉన్నాడు. కాబట్టి ఆయనకు అడగగానే మన వ్యవసాయ పొలాల దగ్గరికి పోయే మెటల్ రోడ్లు కూడా మొరం పోసుకుందాం అనుకున్న దగ్గర ఎక్కడైనా ఇబ్బందులలో ఉంటే కూడా రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అది కూడా ఈజీఎస్లో పెట్టి చేపిద్దామని చెప్పడం జరిగింది. దానికి కూడా సహకరిస్తాడు. అది కూడా మనం ఎక్కడన్నా అటు బోరాయతోట్ల పోయే రోడ్డు కావచ్చు, ఇటు మన చీతాల బండకెళ్ళి పోయే రోడ్లు ఏమన్నా ఉన్నా కూడా వ్యవసాయ పొలాల కాడికి ఎక్కడికి ఉన్నా అవి ఏఈ గారు వచ్చి మొత్తం మెజర్మెంట్ తీసుకొని ఇస్తాడు. కాబట్టి దానికి కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యవసాయ పొలాల కాడికి ఖచ్చితంగా పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఉంటే మీ విలేజ్లో ఏమున్నా చేపిద్దాం. దానికి అందరము సహకరిస్తాం. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 20 లక్షల రూపాయలతోటి నారాయణపూర్ లోపల మరి ఏదైతే బండలింగం పిలిపోయే రోడ్డు నుంచి పిఆర్ రోడ్డు నుంచి వాగు వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది.
దానికి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం గారు, పార్టీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మా కిషన్ అన్న కానీ, తర్వాత వైస్ చైర్మన్ రామరెడ్డి కానీ, చెన్నిబాబు కానీ, అక్కడ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ కానీ, మా గ్రామ ముఖ్యులు మొన్నటి వరకు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి కానీ, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సాధులు అన్న కానీ, లక్ష్మారెడ్డి అన్న కానీ, మల్రెడ్డి అన్న కానీ, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోడ్డు మీ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఇంకా మా నారాయణపూర్ గ్రామానికి మొట్టమొదలు ఒక 10 లక్షల రూపాయలు అయితే నల్లవోషమ్మ రోడ్డు కాడికి వెంటనే మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత అధ్యక్షుల వారికి అప్పగించడం జరుగుతుంది. ఆ రోడ్డు పూర్తయినట్టయితే దీనికి కూడా ఇంకో 20 లక్షలు అయితే ఈ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది సీనన్న, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సహకారం తీసుకొని గ్రామం లోపల రోడ్లు ఎక్కడ ఉన్నా కానీ ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి స్థాయి లోపల రోడ్లను కంప్లీట్ చేసి, ఇంకా పాఠశాలకు కానీ ఇంకా వేరే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నా మనం అందరము కలిసిమెలిసి చేసుకొని గ్రామాభివృద్ధికి అందరం కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మా నారాయణపురం గ్రామంలో సీసీ రోడ్ల భూమి పూజ చేసిండు 20 లక్షలతోటి. మహేందర్ అన్న ఏమన్నారు, 20 లక్షలే సార్ మాతో మా నారాయణపురం గ్రామం కంటే, అమ్మ ఇవే అభివృద్ధి పనులు అయితే మొత్తం చేసుకుండ్రి, 20 కోట్లైనా శాంక్షన్ చేస్తాం మీ గురించి అని అన్నారు. 20 కోట్లైనా శాంక్షన్ చేస్తాం, మంచిగా పనులు చేసుకోండి. మా పార్టీ ప్రభుత్వం పార్టీ ఏ దానికైనా మీతోటి నేను ఉన్నా లేకున్నా మీతోటి మేము పని చేసేందుకు మీకు రెడీ ఉన్నా అని అన్నారు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రామాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, కిష్టారావుపల్లి, వల్లంపట్ల, అనంతారం, ఇల్లంతకుంట, ముస్కానిపేట, సోమారంపేట, అనంతగిరి, దాచారం గ్రామాల్లో 1.86 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవిత ప్రమాణాలను పెంచడమే తమ ధ్యేయమని తెలిపారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజల ప్రయాణం సులభతరం అవుతుందని, గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని వివరించారు. ప్రధాన రోడ్ల నుంచి గ్రామాలకు లింక్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు నిర్మించేందుకు ప్రాధాన్యతనిస్తూ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి రాఘవారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, పార్టీ నాయకులు పండ్ల వెంకటి, అంతగిరి వినయ్ కుమార్, వీరేశం, సురేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, సత్తవ్వ, కరుణాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండండి లోపల సైడ్ ఉండాలి అందరూ లోపడుకున్నాను అట్లా పెడితే ఎన్ఆర్ఈ చేసి పనిపోయినట్టు ఓకే చలో రైట్ సార్ అదే
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.